ఈ మధ్య గుండెపోటు సమస్యలు వాటి వల్ల మరణాలు చాలా బాగా పెరిగాయి. వయసు అయిపోయిన పెద్దవారికి వచ్చిందంటే ఒక అర్థం ఉంది, కానీ స్కూల్ కి వెళ్లే 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా దీని బారిన పడుతున్నారు. ఫోన్ తీసి చూడాలంటే అసలు భయమేస్తుంది, ఇలాంటి ఎన్ని వార్తలు చూడాల్సి వస్తుందో అని. అందులోనూ సోషల్ మీడియా పెరిగిన తర్వాత న్యూస్ అన్నది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. మీరు గనక గమనించినట్టు అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నవి కోవిడ్ తర్వాత విపరీతంగా పెరిగాయి. అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా, వార్నింగ్స్ లేకుండా, సడన్ గా చడి చప్పుడు లేకుండా హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. ఉన్నట్టుండి ఛాతిలో గనక నొప్పి వచ్చినట్టు అయితే ఏం లేదులే అని అశ్రద్ధ చేయకండి, వదిలివేయకండి. ఎడ్మాండ్ ఫెర్నాండస్ అనే ఒక యుఎస్ డాక్టర్ గారు ఇచ్చిన సలహా ప్రకారం ఆస్పిరిన్ 300 mg ని ఎప్పుడు మనతో పాటు ఉంచుకోవాలి. ఎప్పుడైనా కొద్దిగా నొప్పి వచ్చింది అని అనిపించినట్టు అయితే ఎమ్మటే అది వేసుకోవాలి. ఎలాంటి సిమ్టమ్స్ గానీ, వార్నింగ్స్ గానీ లేకుండా వస్తున్నందువల్ల ముందు నుంచే మన జాగ్రత్తలు మనం గనక ఉన్నట్టు అయితే బెటర్. హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి, ఫాస్ట్ ఫుడ్ తగ్గించండి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి, హెల్తీ వెయిట్ ఉండేలా చూసుకోండి, స్మోకింగ్, డ్రింకింగ్ తగ్గించండి, మానేస్తే చాలా బెటర్. సరిపడా నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవటం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వంటివి చేయటం. ఎలాంటి పనులు చేస్తే మనం కొంచెం మనశ్శాంతిగా ఫీల్ అవుతామో, మ్యూజిక్ వినటం కానీ, వాకింగ్ చేయటం కానీ, ఇలా ఒకవేళ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు అయితే రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవటం, ఇలా ముందు నుండే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. మీకు తెలిసినవి ఇంకా ఏమైనా సలహాలు ఉంటే కింద కమెంట్స్ లో తెలపండి. వీటితో పాటుగా జిమ్స్ ఎలా కారణం అవుతున్నాయి, మజిల్స్ కోసమని, సోషల్ మీడియాలో ఫిట్నెస్ ఛాలెంజెస్ కోసమని, రీల్స్ కోసమని, ఇలా రకరకాల పేర్ల మీద ఎక్సెసివ్ గా ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం, హెవీ లిఫ్టింగ్ వంటివి చేస్తున్నారు. ప్రోటీన్ సప్లిమెంట్స్ వంటివి విపరీతంగా వాడొద్దు అని, హెవీ లిఫ్టింగ్ వంటివి తగ్గించమని ఒహియోలోని డాక్టర్ దీక్షశ్రీ గారు సలహా ఇస్తున్నారు. విపరీతంగా ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, డిహైడ్రేషన్, హార్ట్ ఇష్యూస్ వంటివి వస్తాయి. హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, హెల్దీగా ఉండండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.